మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి ప్రభువైన యేసు చెప్పిన మాటలు. యేసయ్య అందరితో చెప్పాడా? కొందరితోనే చెప్పాడు ఈ మాట. అందరితో చెప్పలే, కొందరితోనే చెప్పాడు ఈ మాట. ఇవి ప్రభువైనటువంటి యేసయ్య చెప్పిన మాటలు. ఈ రోజుల్లో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు వినడానికి వెళ్ళటం లేదండి ప్రజలు. ఏ వింటాకి వెళ్తున్నారు? ఏయో మర్మాలు చెప్తారంటండి. ఆదాముకి అబ్బాయి ఏమవుతుందో చెప్తారంటండి. ఆదాముకి అబ్బాయి అయితే నీకెందుకురా బాగుంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాటలు ఎవరితో చెప్పాడు అంటే ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో చెప్పాడు. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అని శిష్యులతో చెప్పాడు. ఆ మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ భాగం అంతా కూడా చూస్తే 6వ అధ్యాయం 19వ వచనం నుండి 34వ వచనం వరకు కూడా ఒకే భాగం అండి ఇది. జాగ్రత్తగా మీరు చూస్తే 6వ అధ్యాయం 19వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాడు. యేసయ్య శిష్యులపై ఎవరు యజమానులుగా ఉండకూడదో చెప్పాడు. శిష్యులారా, మీపై ఎవరు యజమానులుగా ఉండకూడదో చెప్తున్నానని చెప్పి, ఎవరు యజమానులుగా ఉండకూడదంటే ధనము యజమానుడిగా ఉండకూడదు. 21వ వచనంలో అంటాడు, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. ధనము ఒక యజమాని. రెండోది, మన యొక్క అవసరతలు ఒక యజమాని. శరీరావసరతలు అది ఒక యజమాని. ఇవి మనకు యజమానులుగా ఉండకూడదు అనేటువంటి సంగతి ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ధనము అనేటువంటిది చెడ్డ యజమాని, మంచి దాసుడు. ధనము అనేటువంటిది చెడ్డ యజమాని, మంచి దాసుడు. ధనము అనేటువంటిది మనపై ప్రభుత్వం చెయ్యకూడదు. రెండవది, మన అవసరతలు మన జీవితాలను ఏలకూడదు. సేవకులుగా మనకు అనేకమైనటువంటి అవసరతలు ఉంటాయి. మన అవసరతలు మనపై ప్రభుత్వం చెయ్యకూడదు. మందిరమును గూర్చిన అవసరత ఉంది, అది మన యజమానుడు కాకూడదు. మందిర పనులు చేసుకోవాలి, అది మన యజమానుడు కాకూడదు. నా పరిచర్యలో తలుపులు లేని మందిరంలో ఉండాలి నేను. తలుపులు లేదు, అలాగే ఉన్నాను నేను. కింద ఫ్లోరింగ్ లేదు, ఇసుకుండేది. చాపలు వేసుకుని అక్కడే ఆరాధన చేశాను. కంగారు పడలేదు నేను. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాడు అంతే. నా అవసరత నా యజమానుడు కాకూడదు. మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మన దృష్టి దేవునిపై ఉండాలి. 25వ వచనం 25వ వచనం 25
2వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ మన దృష్టి దేనిపై ఉండాలి అనేటువంటి చెప్పాడు. మన దృష్టి దేనిపై ఉండాలంటే దేవునిపై మన దృష్టి నిలుపుకోవాలి. దేవునిపై మన దృష్టిని నిలుపుకోవాలి. దేవుని యొక్క వాక్యములో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను నేను. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. వీడేం చేస్తాడంట? వీడి దృష్టి మంచిది కాదు, వీడి కన్ను చెడిపోయిన కన్ను అన్నమాట. ఇందా చెప్పాడు కదా, ప్రభువు చెప్పాడు కదా, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండు. వీడి కన్ను చెడిపోయిన కన్ను. ఈ చెడిపోయిన కన్ను ఉన్నటువంటి వాడు దేని వెంట పరిగెడతాడు? దేవుని వెంట దేవుని వైపు చూడడం, దేవుని మహిమను చూడాలనేటువంటిది ఉండదు వాడికి. వాడు ఏం చేస్తాడంటే ఆస్తి సంపాదింప ఆతురపడును. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే. దృష్టి దేని మీద ఉండాలి? నీ కన్ను చెడినదైతే నీ దృష్టి దేని మీద ఉంటుందంటే ఐశ్వర్యం మీద ఉంటుంది. కాబట్టి మన దృష్టి ఎవరి మీద ఉండాలి అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ప్రభువుపై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నీ నామమునకు నేను భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయును. ఏకదృష్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన శిష్యులతో అంటా ఉన్నాడు, మీకు ధనము మీకు యజమానిగా ఉండకూడదు, మీ అవసరతలు మీకు యజమానిగా ఉండకూడదు. మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని రాజ్యమును నీతిని వెదకుడి. అంటే దేవుని రాజ్యం మీద, దేవుని నీతి మీద మీరు దృష్టిని నిలపండి అని చెప్పాడు. అది ఇది ఈ వచనం చాలాసార్లు మనం వింటుంటాం కదా. ఏంటి అసలు ఇది? యేసయ్య చెప్పిన మాట ఇది. దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకండి అంటే అర్థం ఏంటి? ఎక్కడుందది? వీళ్ళు, ఈ శిష్యులందరూ కూడా దేవుని రాజ్యములో అప్పటికే చేరారు. అర్థమైందా? అప్పటికే చేరారు కదా. 4వ అధ్యాయంలో బాప్తిస్మం యేసు ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. వీరంతా కూడా మారు మనసు పొంది ప్రభు అయిన యేసును వెంబడించి దేవుని యొక్క రాజ్యములో చేర్చబడ్డారు. దేవుని యొక్క రాజ్యములో చేర్చబడితే యేసయ్య అంటా ఉన్నాడు, ఇంకా వెదకండి అని చెప్తున్నాడు ఏంటి అని మీరు అనొచ్చు. దీని అర్థం చెప్తున్నాను, మీ దృష్టి దేవుని రాజ్యము పైని, నీతి పైని మొట్టమొదటిగా నిలపండి. మొదటగా మీ దృష్టి దేని మీద ఉండాలంటే దేవుని రాజ్యం మీద ఉండాలి. దేవుని రాజ్యంపై మీ దృష్టి నిలపండి.
దేవుని రాజ్యంపై దృష్టి నిలపడం అంటే అర్థం చెప్తున్నాను చూడండి. నేను చేసేటువంటి ఈ కార్యం దేవుని యొక్క రాజ్యమునకు ఎలాగు మేలు కలిగిస్తుంది, నేను చేసేటువంటి పని దేవుని రాజ్యమునకు ఎలాగు మహిమను చేకూరుస్తుంది అని మనం ఆలోచించాలి, దాని మీద దృష్టి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతున్నాయా లేదా? కొంచెం కష్టంగా ఉన్నాయా? దేవుని రాజ్యమునకు నేను ఎలాగు మేలు చేయాలి అనేటువంటిది, దేవుని యొక్క రాజ్యమునకు నేను చేసేటువంటి పని ద్వారా ఏ విధంగా మహిమ తీసుకుని రావాలనేటువంటిది యేసు ప్రభువు యొక్క శిష్యుని ప్రథమ కర్తవ్యం. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన సామ్రాజ్యము నిర్మించుకోవాలనేటువంటి దాని మీద మనం దృష్టి పెట్టకూడదు. పరిచర్యలు ఎలాగున్నాయంటే ఎక్కడికక్కడ సామ్రాజ్యాలు నిర్మించుకున్నటువంటి రీతిలోనే ఉంటూ ఉన్నాయి. దృష్టి లోక సంబంధమైనటువంటి వాటి మీదే పెడుతున్నాం కానీ దేవుని యొక్క రాజ్యముపై దృష్టి పెట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే పరిచర్య విస్తరించడం లేదు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి జరగడం లేదు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఇది దేవుని రాజ్యానికి మేలు చేకూరుస్తుందా అనేటువంటిది మనం ముందుగా ఆలోచించాలండి. ఒక కార్యక్రమం చేస్తున్నా, ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను. మన ప్రాంతంలో జరిగేటువంటి జ్ఞాపకార్థ కూడికలు, మెమోరియల్ సర్వీస్ కదా, చనిపోయిన తర్వాత 2వ రోజున 3వ రోజున చేతులు దులిపేసుకుందామని భోజనాలు పెట్టేవాళ్ళు ఉంటారుగా. చేతులు దులిపేసుకుందామని ఎందుకు పెట్టుకుంటారు? ఈ మీటింగ్ పెట్టుకుంటా గల కారణం చెప్తాను చూడండి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో పెట్టకపోతే అనుకుని పెట్టేవాళ్ళు కొంతమంది, కీడు తొలగిపోతుందేమో అని పెట్టేవాళ్ళు కొంతమంది, ఇలాగూ రకరకాలైనటువంటి ఉద్దేశాలతో పెట్టుకుంటారు కదా. ఎప్పుడైనా ఆలోచించారా? నేను చేసేటువంటి కార్యం ద్వారా దేవుని రాజ్యానికి ఎలా మేలు కలుగుతుందనేటువంటిది ఆలోచన చేశారా? ఇది నా ప్రశ్న అండి. నేను మా అమ్మమ్మ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మా మావయ్య గారితో చెప్పాను, నేను ఈ మీటింగ్లు నేను చెప్పే వరకు పెట్టొద్దని చెప్పాను. నేను డేట్ ఇవ్వట్లేదు, మా మావయ్య గారు డేట్ ఇవ్వట్లేదు. ఆయన కంగారు పడిపోతాడు. నేను బయటికి వెళ్తాను, అందరూ అడిగేస్తున్నారా అని చెప్తున్నాడు. అడిగితే చెప్పు, మా వాడు చెప్తాడులే అని చెప్పాను. నేను చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ కూడిక ద్వారా అనేక మందికి మేలు కలగాలని చెప్పి ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి 1 రోజులు పోయిన తర్వాత మీటింగ్ పెట్టానండి. దేవుని స్తోత్రం కలుగును కాక. 1 రోజులు పోయిన తర్వాత మీటింగ్ పెట్టాను, దైవ సేవకం పిలిచాను. చాలా దేవుని యొక్క నామం, అది దేవుని యొక్క రాజ్యమునకు మేలు కలిగి మనం చేసేటువంటి కార్యముల ద్వారా దేవుని రాజ్యమునకు ఎలాగు మేలు కలుగుతుంది. భోజనాలు పెడతాం మనం, దేవుని రాజ్యమునకు మేలు కలగాలని భోజనం పెట్టం. కానీ 10 మంది చెప్పుకోవాలంటే ఇది మన యొక్క మనస్తత్వం కదా. 10 మంది చెప్పుకుంటే నీకేమొస్తుందో చెప్పు, ఏమన్నా వస్తుందా? నీ డబ్బులే ఖర్చు అవుతాయి 10 మంది చెప్పుకుంటేనే. దేవుని యొక్క రాజ్యమునకు మేలు కలిగే రీతిలో ఈ పెళ్లి చేయాలనుకుంటున్నానండి, లేకపోతే ఈ కార్యం చేయాలనుకుంటున్నానండి అని ఎందుకు మనం అనుకోకూడదు. మనం చేసేటువంటి ప్రతి ఇది దేవుని యొక్క రాజ్యమునకు మనము ప్రథమ స్థానం ఇవ్వడం అంటే దీని అర్థం ఇది. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొదట దాని మీద దృష్టి నిలపండి, వెతకండి అంటే ఇదన్నమాట. మొదట దాని మీద దృష్టి నిలపండి. మీరు ఆలోచించండి, ఇది దేవుని నామమునకు మహిమ కలిగించాలి, దేవుని రాజ్యమునకు మేలు చేయాలి, పరలోక రాజ్యమునకు మహిమ కలిగే రీతిలో ఉండాలి. ఇది మన యొక్క
దృక్పథం కావాలి. నేను 2 సంవత్సరాల క్రితం వేట్లపాలెం వచ్చాను. నేను మన రత్నబాబు చర్చి చూపించాడు. నాకు రత్నబాబు చర్చి చూపించి అన్నాడు, అయ్యగారు 2-3 సంవత్సరాల నుండి ఇలాగే ఉండిపోయిందండి. ప్రతి నెల కూడా టెంట్లు వేసుకుంటున్నాం, తీస్తున్నాను. చాలా బాధ అనిపించింది. అవును, ఆ మందిరం అలా ఉండడం దేవునికి మహిమ కాదు. దేవుని రాజ్యమునకు మహిమ కలిగే రీతిలో నేనేం చెయ్యాలని ఆలోచించాను. నేను రత్నబాబు నా పేరు పెట్టుకుంటాడని కాదు, నాకు పేరు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు కూడా. నేనేంటంటే దేవుని రాజ్యానికి మహిమ కలగాలి. దేవుని రాజ్యమునకు, దేవుని నామమునకు అవమానం కలిగే రీతిలో ఉండకూడదు. అయితే దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు, సహాయం చేయాలని. దేవుని కృపను బట్టి అక్కడ మందిరం కట్టబడిగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే చిన్న ఉదాహరణ చెప్తా ఉందండి. ఇది అన్నమాట, దేవుని నామానికి, దేవుని రాజ్యానికి మీరు మహిమ తెచ్చే రీతిలో మనం దృష్టిని నిలపాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నాను. రెండోది, మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో కూడా దేవుని యొక్క రాజ్యమునకు తగ్గట్టుగా బ్రతకాలండి. దేవుని రాజ్యానికి తగ్గట్టుగా బతకాలి. దేవుని రాజ్యానికి తగ్గట్టుగా బతకడం అంటే ఏంటి? పౌలు గారు చెప్పాడు, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11. తన రాజ్యమునకును మహిమకును, తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తన తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వానిని ఎడల మేము నడుచుకొంటిమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వచనాల్లో కొన్ని మాటలుగా ఎలా నడుచుకున్నాడంట, దేవుని రాజ్యమునకు తగ్గట్టుగా నడుచుకున్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలంటే ఆ పై మాటలన్నీ చదవండి. నేను ఇంకెక్కువ చెప్తే చాలా టైం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యమునకు మేలు కలిగే రీతిలో, మహిమ కలిగే రీతిలో మనం దృష్టిని నిలపాలి. దేవుని యొక్క రాజ్యమును వెతుకుట అనే మాటను గూర్చి ఇంకొక మాట చెప్తాను నేను. దేవుని యొక్క రాజ్య ప్రభావం, దేవుని రాజ్య పరిపాలన మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఇతరులలో కలగాలని చెప్పి మనం వెదకడం అన్నమాట. దేవుని యొక్క రాజ్య ప్రభావం నాలో అధికంగా ఉండాలి. దేవుని యొక్క రాజ్య ప్రభావం అంటే ఏమిటి? దేవుని రాజ్య ప్రభావం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? దాని యొక్క ప్రభావం ఏమిటి? పౌలు గారు చెప్పాడు కదా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. ఇవి మన యొక్క జీవితాల్లో అధికంగా అనుభవించాలనేటువంటి ఆశ. పరిశుద్ధాత్మలో నేను ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి. దేవుని యొక్క నీతి నాలో అధికం కావాలి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం, ఈ ప్రభావం
మనలో ఉండాలని, ఇతరులలో ఉండాలని. దేవుని యొక్క రాజ్య పాలన, పరిపాలన మనలో ఉండాలని మనం కోరుకోవాలి. నీ రాజ్యము వచ్చుగాక. నీ రాజ్యం అంటే ఎవరి రాజ్యం? యేసు ప్రభు రాజ్యం. ఆయన రాజులకు రాజు, ప్రభువులు ప్రభు కదా. దేవుని యొక్క రాజ్యం ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఏం చేస్తారు? ప్రజాస్వామ్యంలో ఏం చేస్తారు? డెమోక్రసీలో ఏం చేస్తారు? నాయకులు ఎలా ఎన్నుకుంటారు? ఓట్లేసి ఎన్నుకుంటారుగా. మరే ఇది ప్రజాస్వామ్యం అంటారు. దేవుని యొక్క రాజ్యం డెమోక్రసీ కాదు. దేవుని యొక్క రాజ్యం థియోక్రసీ. అంటే అర్థం ఏంటంటే దేవుడే రాజు. దేవుడు ఎప్పుడైతే రాజు అయ్యాడో అన్ని దేవునియే అవుతాయి. ఇంకా మనకంటూ ఏముండదు. రాజు పరిపాలన చేసినప్పుడు ఆ రాజ్యములో ఉన్న పశువులేంటి, ఆ రాజ్యములో ఉన్నటువంటి వస్తు వనరులేంటి, ఇవన్నీ కూడా రాజుకే చెంది ఉంటాయి. ఇప్పుడు ఒక సేవకులుగా ఒక్క మాట గమనించండి. సేవ మంది కాదు, దేవుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మందిరం మంది కాదు, ఎవరిది? దేవుడు. నిజంగా చెప్తారా? ఎవరన్నా వచ్చి అడిగి చెప్తారా? దేవుని స్తోత్రం కలుగు. నువ్వు మా డినామినేషన్ కాదు, నీకు ఇవ్వమంటారుగా. కానీ నేను ఒక సాక్ష్యం చెప్పగలను. నేను మందిరాన్ని అన్ని డినామినేషన్లకు ఇచ్చాను. నేను రాజుల్లో ఉన్నటువంటి మందిరం ఎవరు వచ్చినా సరే అందరికి ఇచ్చాను. నేను దేవుని స్తోత్రం కలుగునుగాక. నా రూమ్స్ అందరికి ఇచ్చాను. నేను వచ్చి ఉండండి, ఇది నాది కాదు, దేవుడు నాకు ఇచ్చింది, నాతో కలిసి మీరు మన ఆలోచన విధానం మారాలండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య పరిపాలన నిజంగా సంఘాల్లో లేదండి. సంఘాల్లో దేవుని యొక్క అధికారానికి ఒప్పుకొనని కారణంగా సంఘాల్లో మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. అవునా కాదా? సంఘాలంటే ఇక్కడ కాదు, కొన్ని పెద్ద పెద్ద డినామినేషన్స్లో మర్డర్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే మందిరాల్లో జరుగుతూ ఉన్నాయి. కేసులు ఎక్కడున్నాయంటే క్రైస్తవుల్లోనే, క్రైస్తవుల్లో కాదు, సేవకుల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద సంఘాలు, బిషప్స్. నాకు తెలిసిన బిషప్ గారు మొన్నే నేను విన్నాను. ఆయన చాలా సమస్యల్లో ఉన్నాడు. బిషప్ని తొలగించేశారు. దుండగులు వచ్చి ఆక్రమించుకున్నారు. ఆయన బయటకు వెళ్ళిపోయాడు. అంతకుముందు నాకు తెలిసిన ఒక బిషప్ గారిని చంపేశారు. ఎంత విచారకరమైనటువంటి సంగతి. దేవుని రాజ్యానికి తగ్గట్టుగా బ్రతకడం అంటే ఇదేనా? చాలా బాగా అనిపించింది. దేవుని రాజ్య పరిపాలన మనలోనికి, ఇతరులలోనికి రావాలని ఆశించడం, ఇది దేవుని రాజ్యం మీద దృష్టి పెట్టడం. అంటే దేవుని రాజ్యంపై దృష్టి పెట్టండి. రెండోది, నీతిపై దృష్టి పెట్టండి. అయితే వీళ్ళు నీతిమంతులు కాదా? వీళ్ళు ఆల్రెడీ నీతిమంతులు కదా, అవునా కాదా? వీళ్ళు నీతిమంతులే కాదు, వీళ్ళు శిష్యులు. వీళ్ళు అప్పటికే నీతిమంతులుగా తీర్చబడ్డారు వీళ్ళు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే నీతిని వెదకండి. అంటే అర్థం ఏంటంటే నేను ఎలాగైతే నీతిమంతున్నో మీరు కూడా నీతిగా బ్రతకండి రబ్బాయి, మీ ప్రవర్తనలో న్యాయం నీతి ఉండాలని చెప్తా ఉన్నాడు. అది చాలాసార్లు మనం ఏం తీసుకుంటామంటే యేసు ప్రభు నందలి విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి నేను నీతిగా బ్రతకవలసినటువంటి అవసరం లేదనుకుంటారు. నా ప్రవర్తన ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. అది కాదు. నీతిగా, నీతి మీద దృష్టి పెట్టండి.
నీతి కలిగి జీవించండి అని చెప్తా ఉన్నాడు. అది మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నేను ఎలాగైతే నీతిమంతుడనై ఉన్నానో అలాగూ మీరు నీతిగా బ్రతకండి అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు నేను ముగించేస్తాను రండి. వింటారా? ఆకలి అవుతుందా? ఎవరు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయనంటే? ఎవరు? యేసు ప్రభు నీతిమంతుడు. యేసయ్య నీతిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలాగైతే నీతిమంతుడై ఉన్నాడో అలాగే మీరు కూడా నీతిని మంతులై ఉండాలి. నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు అంటే ఆయనలాగా జీవించండి అని చెప్తున్నాడు అన్నమాట. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి మీద దృష్టి పెట్టండి. యేసయ్య నీతిమంతుడు, మీరు నీతి మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను. నీతి మీద దృష్టి పెట్టండి అంటే ఏమిటి నీతి? ఇది నా ప్రశ్న. ఏమిటి నీతి? నీతి అనగా ఏమిటి? ఇది మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను నేను. మీరేమనుకుంటారు చెప్పండి. నీతి అనగా ఏమిటి? దేవుని కార్యానికి లోబడ్డం. ఇంకా అది విశ్వాసము ద్వారా తీర్చబడిన నీతి. విశ్వాస మూలముగా నీతిగా తీర్చబడినటువంటి వారు నీతిగా జీవించాలని చెప్తా ఉన్నాడు. అది ఆయన నీతిమంతుడైనట్టు మీరు కూడా నీతిని జరిగించండి అని చెప్తా ఉన్నాడు. నీతిని జరిగించడం అంటే ఏమిటనేటువంటిది నేను ఇప్పుడు అడుగుతా ఉన్నానన్నమాట. ఇప్పుడు అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది అర్థం చేసుకోవడానికి ఒక వాక్య భాగాన్ని నేను చదువుతాను. చూడండి, కీర్తనల గ్రంథం 106వ కీర్తన 31వ వచనం. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడేను. చాలండి. ఆ పని నీతిగా ఎంచబడింది. విశ్వాసము నీతిగా ఎంచబడింది. పని నీతిగా ఎంచబడింది. ఏం పని నీతిగా ఎంచబడింది? ఫినెహాస్ ఏం చేశాడు? దేవుడు దేనిని ఓర్వలేకపోయాడో దానిని ఓర్వలేనివాడు. దేవుడు దేనిని ఓర్వలేకపోయాడో దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఒక సహోదరి మరొక అతడు పాపములో జీవిస్తూ ఉన్నారు. వారు పాపములో జీవిస్తున్నారని పాస్టర్ గారికి తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వరుసలు కలిపి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే వారి ద్వారా ఏదైనా లాభం వస్తుందని. అంటే దానితో ఏకీభవించినట్టే కాదో చెప్పండి. నీవు చెయ్యకపోవచ్చు, కానీ నీవు చెయ్యకపోయినా నీవు ఏకీభవిస్తే నీవు కూడా పాలు పంపులు పొందినట్టే. దేవుని సేవకులుగా ఈ యొక్క ఆత్మ కావాలి. దేవుడు దేనినైతే ఓర్వలేకపోయాడో నేను దానిని ఓర్వలేను. అది నీతి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది నీతి. దేవుడు ఓర్వలేనటువంటి దానిని ఓర్వలేకపోవడం అనేటువంటిది నీతి.
ఇది మనసులో బాగా మనం ముద్రించుకోవాలండి. నీతిని వెతకడం అంటే అది. రెండో మాట చెప్తారు, నీతి అంటే అర్థమేంటో. మనం రోజు చాలా భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం. మనం చాలా భయంకరమైనటువంటి వార్తలు, చాలా మరణ వార్తలు వింటూ ఉన్నాం. ఒక ఆయన చెప్పాడు, దేశంలో జరిగే మర్డర్స్కి 3 కారణాలు చెప్పాడు. అక్రమ సంపాదన, అక్రమ సంబంధం, అక్రమ ఆక్రమణ. ఇవి ఈ మూడింటిని కూర్చి మనం విన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నీ మనసు ఏమనుకుంటుంది? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఇలాగే జరుగుతుందిలేండి, ఇంతే కదండి అనుకుంటున్నావా? లేక ఇలాంటివి జరుగుతుంది కదా అని చెప్పి నీ మనసులో నువ్వేమైనా బాధపడుతున్నావా? ఈ వార్తలు నిన్నేం చేస్తున్నాయి? నిన్ను కదుపుతున్నాయా? నీ హృదయాన్ని, నీ మనసును కదుపుతున్నాయా? కదపటం లేదనుకో, పట్టించుకోవడం లేదనుకో, మనస్సు వాత వేయబడినటువంటి మనస్సు. అది వాత వేయబడిన మనస్సు. దేవుని వాక్యంలో ఈ యొక్క వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన, చూడండి, లోతును గూర్చి దేవుడు ఏమన్నాడంటే నీతిమంతుడగు లోతు అన్నాడు. నీతిమంతుడగు లోతు. ఏది అతనికి నీతిగా ఎంచబడింది అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, అతనికి నీతిగా ఎంచబడింది ఏమిటో తెలుసా? అతని యొక్క మనస్సులో కలిగినటువంటి ఆ బాధ చూశాడు దేవుడు. దేవుడు దేనిని చూచైతే బాధపడతాడో దానిని చూచి మనం బాధపడేటువంటి వారిగా ఉండాలండి. అది నీతిగా ఎంచబడుతుంది. 3వ మాట, 2 చెప్పాను కదా, 3వ మాట, దేవుని యొక్క ఏర్పాటును అంగీకరించడం. అది నీతి. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు బాప్తిసం పొందడానికి వెళ్ళారు. బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసాలు ఇస్తా ఉన్నాడు. యేసయ్య అంటా ఉన్నాడు, యోహాను నువ్వు బాప్తిస్మి, నీతి యావత్తు దేవుడు ఏ క్రమమునైతే ఏర్పరిచాడో ఆ క్రమమును నెరవేర్చుట నీతిగా ఎంచబడుతుంది. దేవుడు సంఘానికి క్రమం పెట్టాడు కదా, సంఘానికి క్రమం పెట్టాడు. సంఘానికి కాపరి ఉండాలా వద్దా? ఇంజిను ముందుంటుందా వెనకాల ఉంటుందా? ముందే ఉంటుంది కదా. రాసుగారి మీరు పక్కన మీకు తెలియదు, మేము చేస్తామండి అన్నారు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా. 4వ మాట చెప్పి ముగిస్తా. యేసయ్య చనిపోయాడు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు. రోమా సైనికుడు అంటాడు, నిజముగా ఇతడు నీతిమంతుడు. ఎందుకన్నాడు ఆ మాట? అది ప్రశ్న. ఎందుకన్నాడు? నేను అనుకుంటాను యేసయ్య అన్న మాట సమాప్తమైనది ఆ మాట కన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి దానిని మనం నెరవేర్చడమే నీతి. దేవుని రాజ్యమును
నీతిని మొదట వెదకండి. ప్రథమ స్థానం దీనికి ఇద్దామండి. ఎప్పుడైతే దీనికి ఇచ్చామో అప్పుడు మనకు కావలసినవన్నీ కూడా మనం అడగక మునిపే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.